శకుంతలకి గంగ అంటే మొదటి నుంచి పెద్దగా ఇష్టం ఉండదు. అవకాశం దొరికిన ప్రతిసారి గంగను ఏదో ఒక మాటతో బాధ పెడుతూనే ఉంటుంది. గంగ చదువుకోలేదని, పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాలేదని, పెద్దగా మర్యాదలు తీసుకురాలేదని అందరి ముందు చెబుతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం శకుంతల మాటలకు విజేంద్ర ప్రతాప్ గట్టిగానే సమాధానం ఇస్తారు. అందరూ ఉన్న సమయంలో శకుంతల గంగను తక్కువ చేసి మాట్లాడుతుండటంతో విజయేంద్ర ఒక ఫైల్ తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు. ముందు ఈ ఫైల్ ఒకసారి చూడండి అని చెప్పి గంగ గురించి ఉన్న కొన్ని పేపర్లను బయటకు తీస్తారు. అందులో గంగ సాధించిన విజయాలు ఉంటాయి. 5 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్న బాక్సింగ్ పోటీలో గంగ మొదటి స్థానంలో నిలిచిందని, ఆమె పేరు పేపర్లో కూడా వచ్చిందని చెబుతారు. గంగ దగ్గర డబ్బు లేకపోవచ్చు, పెద్ద చదువు లేకపోవచ్చు, కానీ మంచి మనసు ఉంది. ఇంట్లో ఎవరు పిలిచినా వెంటనే పలికి వాళ్లకు ఏం కావాలో చూసుకునే సంస్కారం ఉంది. ఇవన్నీ ఉన్న అమ్మాయిని కేవలం చదువులేదని తక్కువగా చూడటం నాకు నచ్చదు అని విజయేంద్ర స్పష్టంగా చెబుతారు. ఇందుమతి, రాఘవ కూడా గంగకు మద్దతుగా మాట్లాడటంతో శకుంతలకు మరింత కోపం వస్తుంది. అందరూ గంగను మెచ్చుకోవడం ఆమె అసలు తట్టుకోలేకపోతుంది. అందరికీ ఈ గంగే గొప్పగా కనిపిస్తుంది. సరే, అందరూ తనకు అలవాటు పడండి. ఏదో ఒక రోజు ఈ గంగ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నేను ఎవరో అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కానీ గంగ జీవితంలో ఇప్పుడు ఇంకో పెద్ద మలుపు రాబోతుంది. ఇదిలా ఉంటే గంగ, రుద్ర ఇద్దరూ విశ్వనాథం ఇంటికి వెళ్తారు. అక్కడ జయ అప్పటికే బాక్సింగ్ గ్లౌజులు వేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. గంగను చూసిన జయకి మళ్ళీ పోటీ మొదలు పెట్టాలనిపిస్తుంది. నేనంటే ఏంటో గంగకి చూపించాలి అనుకుంటూ గంగతో బాక్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ గంగ తన ప్రతిభతో జయను మళ్ళీ ఓడిస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన విశ్వనాథం ఈ పోటీని చూసి చప్పట్లు కొడతారు. గంగ, చాలా బాగా ఆడావు అని మెచ్చుకుంటారు. విశ్వనాథం గంగను మెచ్చుకోవడం జయకి అస్సలు నచ్చదు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంటే విశ్వనాథం గారు ఆపి, జయ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. మీ ముందే నన్ను ఓడించిన గంగను పొగుడుతున్నారు. నేను ఓడిపోయాను కదా, నన్ను ఓదార్చకుండా తనను మెచ్చుకోవడం నాకు చాలా బాధగా ఉంది నాన్న అని జయ అంటుంది. అప్పుడు విశ్వనాథం ఆమెను ఓదారిస్తూ, ఓడిపోవడం తప్పు కాదు జయ, గెలుపు ఓటమి ఆటలో సహజం. ఓడిపోయినప్పుడు బాధపడొచ్చు, కానీ దాన్ని మనసులో పెట్టుకొని కుంగిపోకూడదు. తర్వాత సారి గెలవడానికి ఇంకా బాగా ప్రయత్నించాలి అని చెబుతారు. కానీ అదే సమయంలో విశ్వనాథం గంగకు చెప్పిన విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గంగ, నీకు ఒక మంచి వార్త చెప్పాలి. నీ బాక్సింగ్ ప్రతిభ చూసి ఒక పెద్ద కంపెనీ నిన్ను స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చింది. నీకు కావాల్సిన బాక్సింగ్ సామాగ్రి, శిక్షణకు సంబంధించిన ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు అని చెబుతారు. అది విన్న గంగ ఆనందానికి హద్దే ఉండదు. ఇంకా ఒక వారం రోజుల్లో జరిగే ముఖ్యమైన బాక్సింగ్ పోటీలో గెలిస్తే గంగ కెరీర్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. రుద్ర కూడా గంగ కోసం వచ్చిన ఈ అవకాశాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. విశ్వనాథం గంగతో, ఇది నీకు చాలా మంచి అవకాశం. ఇప్పుడు మరింత కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే నువ్వు చాలా దూరం వెళ్ళగలవు అని చెబుతారు. గంగ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఇంత దూరం వచ్చాను అని గంగ చెబుతుంది. విశ్వనాథం మాత్రం, లేదు గంగ, నీ గెలుపుకి కారణం నీ ప్రతిభ, నీ కష్టం.
నేను చేసింది కేవలం నీకు అవకాశం ఇవ్వడమే అని చెప్పి ఆమెను అభినందిస్తారు. ఇంత మంచి వార్తను ఇంట్లో వాళ్ళతో పంచుకోవాలని గంగ వెంటనే స్వీట్లు తీసుకుని ఇంటికి వస్తుంది. అందరినీ పిలిచి స్వీట్లు పంచుతుంది. పెద్దోరు, ముందు స్వీట్ తీసుకోండి, నాకు ఒక పెద్ద అవకాశం వచ్చింది అని ఎంతో సంతోషంగా చెబుతుంది. నన్ను స్పాన్సర్ చేయడానికి ఒక పెద్ద కంపెనీ ముందుకు వచ్చింది అని చెబుతుండగా అందరూ గంగను అభినందిస్తారు. కానీ శకుంతల మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె ముఖంలో సంతోషం కనిపించదు. గంగ అమాయకంగా శకుంతల దగ్గరకు వెళ్ళి, అమ్మగారు, మీరు కూడా స్వీట్ తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే శకుంతల వెంటనే వెనక్కి జరుగుతుంది. గంగ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. నువ్వు ఏం సాధించినా నాకు సంబంధం లేదు. నిన్ను ఈ ఇంటి మనిషిగా నేను ఎప్పటికీ అంగీకరించను అని శకుంతల చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గంగ ముఖంలో ఉన్న ఆనందం ఒక్కసారిగా మాయమైపోతుంది. గంగ బాధపడుతుండటం చూసిన రంగా మాత్రం రుద్రను నిలదీస్తాడు. బావా, 2 రోజులుగా నేను ఒక విషయం గమనిస్తున్నాను. అత్తయ్య గంగను ఎన్ని మాటలు అంటున్నా నువ్వు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. నీ భార్యను అందరి ముందు అవమానిస్తుంటే కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని అడుగుతాడు. రుద్ర కొద్దిసేపు ఆలోచించి, రంగా, నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను వేరే విషయం తెలుసుకోవాలని చూస్తున్నాను అంటాడు. మా పెద్దమ్మను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆమె మనసులో ఏదైనా ఉంటే బయటే చెబుతుంది. కానీ ఈ మధ్య గంగ విషయంలో ఆమె ప్రవర్తన నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆమె గంగ మీద కోపం చూపించడం వెనుక ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. అది తెలిసిన తర్వాతే అసలు సమస్య ఏంటో అర్థమవుతుంది అని రుద్ర చెబుతాడు. ఇదే సమయంలో గంగ మాత్రం తన బాధను బాక్సింగ్ ప్రాక్టీస్గా మార్చుకుంటుంది. రంగా ఆమెను చూసి, ఇంతసేపు ప్రాక్టీస్ చేశావు కదా గంగా, ఇంకాస్త విశ్రాంతి తీసుకో అంటాడు. గంగ మాత్రం, అన్నయ్య, అమ్మగారు నన్ను అవమానించిన ప్రతిసారి నాకు ఇంకా గట్టిగా గెలవాలనే కోరిక వస్తుంది. ఒకరోజు నేను గెలిచి చూపించాలి. నా గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళందరికీ నా గెలుపుతో సమాధానం చెప్పాలి అని అంటుంది. ఆమె మాటల్లో ఉన్న పట్టుదల చూసి రంగా కూడా సంతోషిస్తాడు. మరోవైపు మరుసటి రోజు ఉదయం వీరును గమనించిన ప్రీతి అతని దగ్గరికి వస్తుంది. ఏవండి, ఈ మధ్య మీరు చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఏదో విషయం నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తోంది. నిజం చెప్పండి, నేను మీ భార్య కదా, నాతో కూడా చెప్పకపోతే ఇంకెవరితో చెబుతారు అని అడుగుతుంది. ప్రీతి మాటలకు వీరు కంగారు పడినా బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తాడు. నీకేమనిపిస్తే అలా అనుకో, నాకు ఏ సమస్య లేదు, కొంచెం బిజినెస్ పని మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ప్రీతి మాత్రం అతని మాటలను నమ్మదు. ఏదో ఉంది, కానీ నాకు చెప్పడం లేదు అని అనుకుంటూ అతని వైపే చూస్తూ ఉంటుంది. ఇదే సమయంలో వీరుకు ఒక ఫోన్ వస్తుంది. అతను వెంటనే బాక్సింగ్ అకాడమీకి వెళ్తాడు. అక్కడ కొంతమంది స్పాన్సర్లతో మాట్లాడుతుండగా వాళ్ళు వీరును ఒక ప్రశ్న అడుగుతారు. గంగకు ఇంత పెద్ద అవకాశం వచ్చింది, మీరు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె గెలవకూడదని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు వీరు అసలు నిజస్వరూపం బయటపడుతుంది. గంగ నాకు ఎప్పటికీ నచ్చదు. ఆమె గెలవడం నేను చూడను. ఆమె ఓడిపోవాలి. అందుకే నేను ఏం చేయాలో నాకు తెలుసు అని అంటాడు. అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. వీరు మాత్రం మరింత దారుణంగా, బాక్సింగ్ ఆడేది ఆమె చేతులతోనే కదా, ఆ చేతులు పని చేయకుండా చేస్తే ఆమె పోటీలో ఎలా పాల్గొంటుంది అని అంటాడు. అంటే గంగ చేతిని గాయపరిచి ఆమెను పోటీకి దూరం చేయాలన్నది వీరు వేసిన భయంకరమైన ప్లాన్.
ఇప్పుడు గంగకు వచ్చిన పెద్ద అవకాశం ఆమెకే ప్రమాదంగా మారబోతుందా? కానీ మరోవైపు రుద్ర మాత్రం రామనాథం గారి పిఏ కోసం వెతుకుతూనే ఉంటాడు. చివరకు అతని ఇంటికి వెళ్ళి చూస్తే తలుపుకి తాళం వేసి ఉంటుంది. ఇంతవరకు అక్కడే ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయాడు అని రుద్రకు అనుమానం వస్తుంది. అక్కడే ఉన్న వ్యక్తి, సార్ వాళ్ళు ఇప్పుడే బస్టాప్కి వెళ్ళారు అని చెబుతాడు. రుద్ర వెంటనే బస్టాప్కి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. బస్ ఎక్కబోతున్న రామనాథం గారి పిఏను ఆపి, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్తున్నారు? నిజం చెప్పండి, ఏం జరిగిందో అని అడుగుతాడు. మొదట అతను ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. అతని భార్య కూడా, ఏమైంది? ఆయన అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు రుద్ర అసలు విషయం చెబుతాడు. మీ గురువు రామనాథం గారు ప్రమాదంలో చనిపోయారని మీకు తెలుసు. కానీ అది సాధారణ ప్రమాదం కాదు. ఆయనను ఎవరో కావాలనే చంపారు. ఆ విషయం మీ భర్తకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు దాచిపెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెబుతాడు. ఆ మాటలు విన్న అతని భార్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీకు నిజంగా తెలుసా? గురువుగారిని ఎవరు చంపారో మీకు తెలుసా అని భర్తను నిలదీస్తుంది. చివరకు అతను రుద్ర కాళ్ళ దగ్గర కూర్చొని, నన్ను క్షమించండి బాబు, నేను చేసినది తప్పే. నాకు డబ్బులు ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఒత్తిడి చేశారు. కానీ ఇప్పుడు నిజం దాచలేను అని అంటాడు. రుద్ర గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. ఎవరు నీకు డబ్బులు ఇచ్చారు అని అడుగుతాడు. అతను చెప్పిన పేరు విని రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. వీరే రామనాథం గారి ప్రమాదం వెనుక ఉన్నారు. ఇది అసలు నిజం. గంగను ఓడించడానికి వీరు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? రామనాథం హత్యలో వీరు పాత్ర ఉందని రుద్ర తెలుసుకున్న తర్వాత వెంటనే ఇంట్లో అందరికీ చెబుతాడా? లేక వీరే తన తర్వాతి టార్గెట్ అవుతాడా? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.